ఇంత పవిత్రమైన కార్తీక మాసంలో నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు చాలా దూరం వెళ్ళాలి. మీరు ఏదో నా మాట విని ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా బిగబంధించి అలా కూర్చున్నారు. కాబట్టి మీ అందరికీ ఈ భక్తి టీవీ తరపున, భక్తి టీవీ సిబ్బంది ఇప్పుడు వాళ్ళు సంకల్పించారు, వాళ్ళు ఆలోచించారు. కానీ ఇంతమంది సిబ్బంది, ఇన్ని వందల మంది మీ అందరి కోసం ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమై వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి నిలబడ్డ వాళ్ళకి, అలాగనే భక్తితో ఇక్కడికి విచ్చేసి 5:30కు వచ్చి ఉంటారు. ఇప్పుడు 10:30 అవుతా ఉంది. ఓ సినిమాలో ఇంతసేపు కూర్చోగలరా? ఎంత గొప్ప హీరోదైనా, ఎంత గొప్ప రాజకీయ నాయకుడు వచ్చినా 5 గంటలు కూర్చోగలరా? కూర్చోలేరు. పెద్ద రాజకీయ నాయకుడు వచ్చినా కూర్చోలేరు. ఒక గొప్ప సినిమా వాళ్ళు వచ్చినా మనం కూర్చోలేము 5 గంటలు. ఓ మంచి సినిమా అన్నా 5 గంటలు కూర్చొని చూడలేం. కానీ అలాంటిది ఒక భక్తి అనేది 5 గంటలు కాదు, 50 గంటలైనా మనల్ని కూర్చోబెట్టగలిగే శక్తి ఒక భక్తికి మాత్రమే ఉంది. మిగతావన్నీ వినోదాత్మకమైన రంగాలు, ఆహ్లాదాన్ని ఇచ్చే రంగాలు, మనందరికీ మంచి పంచే రంగాలే. కానీ మనలో శక్తిని కలిగించి రగిలించి ఎన్ని గంటలైనా అలా నిలబెట్టుకోగలిగేటువంటి ఆ మంత్రం ఒక భక్తిలో ఉంది. అందుకనే మీరందరూ కూర్చుని ఈరోజు మంచిగా ఈ కార్యక్రమాలన్నీ ఆస్వాదించారు. మీ ఆస్వాదన రండి 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 రావాలి, మిమ్మల్ని పిలుస్తున్నా. రండి రమాదేవి, రండమ్మా, రండి 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 ఒకసారి. ఈరోజు ఇంత కార్యక్రమాన్ని మీరు దర్శించి ఇంతమంది దేవత అనుగ్రహాన్ని పొంది బ్రాహ్మణుల యొక్క వేద మంత్ర ఉచ్చారణతో పునీతులమై దీపారాధన చేసి మీరింటికి ఏం పట్టుకెళ్తారు అని అంటే, ఈ భక్తి టీవీ వేదికగా ఒకటి మట్టుకు పట్టుకెళ్ళండి. అంటే టేక్ హోమ్ అని ఉంటుంది కదా, ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి ఇంటికి. అదేది ఇక్కడ దొరికిన పూలో లేకపోతే దొరికినవన్నీ పట్టుకుపోవడం కాదు, ఈ వస్తువులు కాదు. మీరు ఇంటికి ఒక్కటి పట్టుకెళ్ళండి. ఒక్కటే నేను చెప్తాను, అంటే నాకేం మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు, వీళ్ళకేం డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఒక్కటి మర్చిపోకండి, ప్రతిరోజు ఉదయం లేవగానే 3 నిమిషాలు, ఎక్కువ వద్దు, 3 నిమిషాలు చిదానంద రూప శివోహం శివోహం, చిదానంద రూప శివోహం శివోహం, చిదానంద రూప శివోహం శివోహం 3 సార్లు చెప్పుకోండి చాలు. భగవంతునిది కోరుకోండి. ఆఖరి ఘట్టం నా జీవితంలో వచ్చేటప్పుడు నేను అన్నీ మరిచిపోయినా, అన్నీ వదిలేసినా నువ్వు నా చేయి విడిచిపెట్టకు అని ప్రతిరోజు కోరుకోండి. ఒక్కసారి నాతో ఆ మంత్రం చెప్పండి. చిదానంద రూప శివోహం శివోహం, చిదానంద రూప శివోహం శివోహం, చిదానంద రూప శివోహం. కాబట్టి మీరందరూ ఆ నామాన్ని 3 సార్లు ప్రతిరోజు ఉదయం, పెద్ద సమయం కూడా పట్టదు, దానికి ఖర్చు పెట్టక్కర్లేదు, పళ్ళు కూడా తోమక్కర్లేదు. ఎందుకంటే మనం లేచి కదిలాము అని అంటే మన మనస్సు నిలకడ ఉండదు. అందుకని మన మనస్సు కదిలే లోపే దేవుణ్ణి పట్టుకోవాలి. మనం ఒకసారి మన మనస్సు కదిలిన తర్వాత దేవుణ్ణి పట్టుకోవడం కష్టం. ఒక ఆయన నాతో పూజ చేస్తున్నప్పుడు కూర్చుని ఆయన, ఏమండి మీరు అరగంట సేపు పూజ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు, ఎంత భక్తి అండి మీకు, మీరు అరగంట సేపు దేవుడి దగ్గర ఉన్నారు, కానీ దేవుడు మీలో ఎంతసేపు ఉన్నారు అని అడిగా. అబ్బాయి ఎక్కువ ఉండడండి, ఆయనకి స్థిరం తక్కువ అండి, వస్తుంటాడు పోతుంటాడు అన్నాడు ఆయన. చూడండి అతని భావన చూడండి. ఈయనేమో అరగంట దేవుడి దగ్గర స్థిరంగా ఉంటాడట, కానీ దేవుడు మాత్రం ఈయన లోపల స్థిరంగా ఉండడట. ఆయనకి స్థిరం తక్కువ, అప్పుడప్పుడు వస్తాడు పోతాడు, ఒక్కోసారి వచ్చినట్టు కూడా తెలియదు, ఒక్కోసారి పోయినట్టు తెలియదని. అంటే మన మనస్సు కదలిక మొదలు పెడితే దైవాన్ని మనం నిలుపుకోలేం. అందుకనే మీరు, నేను స్నానం చేశానా, పళ్ళు తోమానా, ఇవన్నీ పక్కన పెట్టేయండి. అవన్నీ ఆ తత్వానికి అవసరం లేదు. కాబట్టి ఉదయం లేచిన వెంటనే మీరు కూర్చున్న ప్రదేశంలోనే చిదానంద రూప
శివోహం శివోహం చిదానందరూపః శివోహం శివోహం చిదానందరూపః శివోహం శివోహం. స్వస్తి.